అమెరికాలో దాదాపు 3 దశాబ్దాల నుంచి ఉంటున్న పరంజిత్ సింగ్ అనే భారతీయ వ్యాపారిని ఇమిగ్రేషన్ అధికారులు డీటెయిన్ చేశారు. ఈయనకు గ్రీన్ కార్డు ఉన్నా కూడా 6 వారాల నుంచి ఆయన జైల్లో ఉన్నారు. జూలై 30న ఇండియా నుంచి చికాగోలోని ఓహైర్ విమానాశ్రయానికి చేరుకోగానే ఇమిగ్రేషన్ ఏజెంట్లు ఆయన్ని ఆపేశారు. దీనికి రీజన్ కూడా పెద్దదేం లేదు. చాలా ఏళ్ల క్రితం ఒక చిన్న నేరం చేశాడు ఆయన. పే ఫోన్ యూజ్ చేసి ఎక్కడో షాప్లో పేమెంట్ చేయలేదట. ఆ నేరానికి గాను ఆయన అప్పట్లోనే శిక్ష కూడా అనుభవించేశారు. తర్వాత ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పునివ్వడంతో రిలీజ్ అయిపోయారు. అయినా కూడా ఆయనను కావాలనే ఇప్పుడు మళ్ళీ డీటైన్ చేస్తున్నారు ఆ రీజన్ పట్టుకొని అని చెప్పి ఆయన తరపు లాయర్ లూయిస్ ఏంజలస్ చెప్తున్నారు. పరంజిత్ సింగ్ సోదరుడు చరణ్జిత్ సింగ్ కూడా చాలా బాధపడుతున్నారు. బాండ్స్ కట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, ఎవరితోనైనా మాట్లాడదాం అనుకుంటున్నాం, అయినా కూడా మాకు కుదరట్లేదు, కానీ మాకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంత సడన్గా ఇలాంటి అరెస్టులు, 30 ఏళ్ళ నుంచి గ్రీన్ కార్డు ఉన్నా కూడా అరెస్టు చేస్తున్నారు అని అంటే ఇంకెక్కడికి వెళ్ళాలి మేము అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాల గురించి చాలా కొత్త సందేహాలు వస్తున్నాయి. అంటే ట్రంప్ పెద్ద పెద్ద నేరాలకు పాల్పడిన వారికి దేశంలో చోటు లేదు, అక్కడ దేశంలో ఉండనివ్వమని చెప్పిన మాట వాస్తవమే, అది అందరూ అంగీకరించాల్సిందే. కానీ వారిని వారి దేశాలకు డీపోర్ట్ చేస్తామని చెప్పారు, అంటే పెద్ద నేరాలు చేస్తే. కానీ ఇప్పుడు చిన్న చిన్న నేరాలు, అది కూడా ఎప్పుడో ఏళ్ల క్రితం జరిగిన తప్పుకు కూడా ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి చాలామంది ఇమిగ్రెంట్స్ మండిపడుతున్నారు. కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారులు గ్రీన్ కార్డ్ అనేది హక్కు కాదు, ఒక ప్రత్యేకమైన ప్రివిలేజ్ మాత్రమే, గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అరెస్టులు జరగవు, గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీ వీసాని ఎవరు చెక్ చెయ్యరు అని ఎవరు అనుకోకూడదు అని చెప్పి నొక్కి వక్కారించి చెప్తున్నారు. ఎవరైనా సరే చట్టం ఉల్లంఘిస్తే గ్రీన్ కార్డు ఉన్నా గ్రీన్ కార్డును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తేల్చి చెప్పేశారు. దీంతో చేసేదేమీ లేక పరంజిత్ సింగ్ లాయర్ హైకోర్టులో అప్పీల్ చేశారు. కేసు విచారణ జరిగితే కానీ తర్వాత ఏం జరుగుతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది తెలిసే అవకాశం లేదు.